హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులను పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రైతులకు ధరణి పెండింగ్ సమస్యలు తీర్చేందుకు తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం మార్చి మొదటి వారంలో పూర్తి చేసేందుకు పూర్తి బాధ్యతలు అయితే అప్పగించారు తహసీల్దార్లకు. శుక్రవారం మార్చి 1వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పెండింగ్ పనులను ఈ వారం చివరి వరకు పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించేందుకు సిద్ధమయ్యారు. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐలను 3 టీములుగా కలిసి ఏర్పాటై మండలంలోని 12 రెవెన్యూ గ్రామాల్లో ఉన్న రైతుల పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి అవసరమైతే నేరుగా భూమి ఉన్న చోటుకు వెళ్లి పరిశీలించి నివేదిక తయారు చేసి పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ధరణిలో దాదాపు 2 లక్షలకు పైగా ఉన్నటువంటి పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి అలాగే అవసరమైతే భూమిపైకి వెళ్లి భూమిని పరిశీలించి అక్కడ అన్ని ఓకే అనుకున్న తర్వాత పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను క్లియర్ చేసి పట్టా బుక్ జారీ చేయాలని ఆదేశాలు అయితే జారీ చేశారు. ప్రతి మండలంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐలను 3 టీములుగా ఏర్పాటు చేసి మండలంలోని 12 రెవెన్యూ గ్రామాల్లో అయితే రైతుల పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి పరిష్కార మార్గాలు చూపించాలని తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.